ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మనము ధ్యానించుకోబోయే వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 10 వచనాలు చూసుకుందామండి. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరు ధన్యులు? మనం ఇప్పుడు చూసుకునేటువంటి వాక్యంలోనూ ఎవరు ధన్యులు అని. ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయంలో దీనత్వంతో ఉండాలి, గర్వంతో ఉండకూడదు, గర్వంతో ఏ పని చేయకూడదు. దేవుడు విషయంలో దీనత్వం కలిగి తగ్గింపు కలిగి మనము ఉండాలి అని బైబిల్ వాక్యం చెప్తుంది. పరలోక రాజ్యం ఎవరిది? అలాంటి వారిదే. ఆత్మ విషయమై ఎవరైతే దీనిలో వారిది పరలోక రాజ్యం అనేసి ఈ బైబిల్ వాక్యంలో చెప్పబడుతుంది. నెక్స్ట్ మనము 4వ అధ్యాయం చూసుకుంటే, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎవరైతే ఇప్పుడు దుఃఖంలో ఉన్నారో, క్రీస్తు నిమిత్తము, నీతి నిమిత్తము మరి ఎవరైతే దుఃఖపడుతూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో వారు ధన్యులు అని చెప్తున్నారన్నమాట. వారు ధన్యులే కాకుండా వారు ఓదార్చబడతారు అని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది అనమాట. అయితే 4వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, 5వ అధ్యాయం చూసుకున్నట్లయితే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికంతో ఉండాలి అంటే ఎవరి పట్లైనా కానీ మనము ముందు ఎలా ఉన్నప్పటికీ కూడా మరి ప్రభువుని తెలిసిన తర్వాత, దేవుడు తెలిసిన తర్వాత మనం ఎలా ఉండాలంటే సాత్వికంగా భూలోకములోనే ఉండాలి. మనిషి ఎప్పుడు ఏది చేయాలన్నా కూడా మనకు అడ్డా ఏంటంటే భూలోకమే, భూమి మీదనే. దేవుడు మనకి ఈ గొంతులో ప్రాణం పెట్టినంత వరకు మాత్రమే మనము ఏదైనా చేయగలుగుతాము. అది మంచివైనా సరే, చెడ్డ క్రియలైనా సరే. దేవుడు స్వాతంత్ర్యాన్ని మనకిచ్చాడు, మనిషికి ఇచ్చాడు. మంచి చెడులు మనకి తెలిసి కూడా మన యొక్క స్వలాభం కోసము, మన యొక్క శరీర కోరికల కోసము మంచి చెడులు మనం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మనకు నచ్చిన విధానాల్లో మనము జీవిస్తూ ఉన్నాము. అయితే ఈ భూలోకంలో మనకి దేవుడు ఒక అర్హత ఇచ్చాడు. ఇప్పుడు మనం ప్రాణంతో చలించి ఉన్నాము అని అంటే దేవుడిచ్చిన కృపే. మరి దేనికి ఉపయోగించాలి? దేవుడిచ్చిన ఈ టయాన్ని మనం దేనికి ఉపయోగించాలి? మరి పరలోకం ఈరోజు రెప్పపాట్లో మనం చనిపోతే మన పరిస్థితి ఏంటి? సరే, భూమి మీద ఉన్నాము. ఈ భూమి మీద ఉండేది మనకి శాశ్వతమా? చాలా బాధపడతాం కదా ఎవరైనా చనిపోతే, అయ్యో పాపం చనిపోయారని అంటాం. చాలా విషయాల్లో నేను చూస్తాను, మా జీవితాల్లో కూడా ఇలాంటివి చాలా జరిగినాయి. మరి ఎవరైనా చనిపోతే అయ్యో పాపం చనిపోయారు అనేసి బాధపడతాం. తర్వాత కొన్ని రోజులకే మన ఇంట్లో కూడా మరి అదే సిచ్యువేషన్ సంభవిస్తుంది. మరి అది మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మరి ఈ భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని నీతి క్రియలు చేయాలి, సాత్వికంతో ఉండాలి. అంటే మృదు స్వభావం కలిగి మనం ఉండాలి. ఎవరు ఏదన్నా అన్నా కూడా మనల్ని చాలామంది మాటలతోటి, వాళ్ళ సూటిపోటి మాటలతోటి మరి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పదజాలం ఉపయోగిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఆ మాటలు మాట్లాడేటప్పుడు మరి అవమానం అనిపించదు, సిగ్గు అనిపించదు, వాళ్ళ వయసు కూడా గుర్తుకు రాదు. మరి వాళ్ళు మునుపట్లో వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన క్రియలు కూడా వాళ్ళకి గుర్తురావు. కానీ ఎదుటి వాళ్ళకి తొందరగా నిందలేయడానికి ముందు ఉంటారు. మరి నిందలే వేసే వాళ్ళకి ఫస్ట్ మనం చూసుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమని చెప్తుందంటే, ఫస్ట్ నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని తీసుకో, తర్వాత వేరే వాళ్ళ కంట్లో ఉన్నటువంటి నలుసుని తీయడానికి ప్రయత్నించు అని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎదుటి వాళ్ళవే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తాం. మరి ఎదుటి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి మన జీవితంలో మనమేమి సాధించాలో, మరి బ్రతుకుండా మనమేమి నీతి కార్యాలు చేయాలో, మనం ఎలా ఉండాలనేది మనం మర్చిపోయి ఉంటాం. అలా ఉండకూడదు అని చెప్పేసి బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది మనకి. మనం ఏం చేయాలి? సాత్వికంతో ఉండాలి. ప్రతి ఒక్క విషయాన్ని సాత్వికంతో మనం ఎదుర్కొంటే ప్రతి ఒక్కరికి మనము మంచి అవుతాము. ఈ భూమి మీద సంపాదించిన మంచి మనం చనిపోయినా కూడా మన పేరుని నిలబెడుతుంది. అలా చాలామంది ఉన్నారు. మన చనిపోయినా కూడా ఆ మనుషులు మనం ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మరి వాళ్ళు చేసినటువంటి మంచి క్రియలే. అంటే నీతిమంతుల మరణము దేవునికి ఎంతో ప్రియమైందంట. నీతిమంతులు ఎవరైతే నీతిగా ఉంటారో భూమి మీద వాళ్ళ యొక్క మరణము దేవుడికి చాలా ఇష్టమైంది అని చెప్పేసి, చాలా విలువైంది.
వాళ్ళు తలుచుకున్నప్పుడల్లా, వాళ్ళ నీతి కార్యాలల్లా తలుచుకున్నప్పుడల్లా దేవుడు ఆనందపడతాడు. మరి అలాంటి ఆత్మలు భూమి మీద ఉన్నాయంటే మనం ఈ సాత్వికంతో మరి ప్రతి ఒక్కరి ఎడల మనం మంచి క్రియలు చేసి ఉన్నట్లయితే అలాంటి ఆత్మలు మరి భూమి మీద ఉన్నాయని చెప్తున్నాయి. ఎలాగా? మనం చనిపోయినా కూడా మన పేరు భూమి మీద ఉచ్చరింపబడుతుంది అని అంటే అవి మనం చేసేటువంటి మంచి క్రియలే అని బైబిల్ గ్రంథం చెప్తుంది. సాత్వికంతో ఉండాలని మరి ఈరోజు మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు ఈ విషయాన్ని చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడికి వేలాది స్తుతులు చెల్లించుకుంటూ మరి ఓపికతో విన్నటువంటి మీ అందరికీ ప్రభునామంలో వందనాలు చెల్లించుకుంటున్నానండి.